ఇది నిర్ద్వందంగా నేను చెప్పగలుగుతున్నాను. శాకాహారులు చాలా తక్కువగా బీమారి పాలవుతారు. సో దయచేసి ఇప్పుడు కూడా సైన్స్ ప్రకారం కూడా మాంసాహారం తినేవాళ్ళకి గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు అన్నీ వస్తున్నాయి, నరాల వీక్నెస్ కూడా వస్తుంది. సో సైన్స్ ప్రకారం మాంసాహారం వద్దు అంటున్నారు డాక్టర్లు. అట్లాగే ఆధ్యాత్మిక పరంగా కూడా మూగజీవాలు చంపే హక్కు ఎవరికీ లేదని ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క నినాదం ఏంటంటే హింస చోడో హంస పకడో అని. హింస అంటే మాంసాహారం తినడం, హంస పకడో అని అంటే శ్వాస మీద ధ్యాస అని. సో శాకాహారం తినండి, ధ్యానం చేయండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండండి అనే నినాదంతోనే నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ శాకాహార ప్రమోషన్కి నా దగ్గరికి వచ్చే పేషెంట్ అందరికీ కూడా విధిగా నేను మాంసాహారం తినద్దు, మాంసాహారం వల్ల ఎన్నో రోగాలు వస్తాయి, సో ఆ రోగాలు పోవాలి అని అంటే డాక్టర్ల చుట్టూ తిరిగితే లాభం లేదు, ఆ మాంసాహారం కనుక త్యజించగలిగితే తప్పకుండా ఆరోగ్యం బాగుపడుతుందని ఘంటాపదంగా చెప్పగలను. మా తోటి డాక్టర్లు అందరూ కూడా మాంసాహారం తినండి బలం ఉంటుందని అంటారు. వాళ్ళకి అంతగా తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉన్నారు. సైన్స్ ప్రకారం అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రపంచం అంతా కూడా మాంసాహారం తినద్దు, శాకాహారమే మొద్దు అని చెప్తున్నాయి. సో మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేదంటే ఒక డాక్టర్గా ఏ జీవిని చంపొద్దు, ఆ జీవి యొక్క కుటుంబం ఏడిపే మన రోగాల ఏడుపు ఉంటుంది. సో దయచేసి మాంసాహారం బంద్ చేయండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండండి అని నా నినాదం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు.